ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం దేవుని వాక్యములోని ఒక ముఖ్యమైన భాగాన్ని పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు. ఇది యేసు క్రీస్తు గూర్చిన ప్రకటన. దేవుడు తన దూత ద్వారా యోహానుకు ఇచ్చిన వాక్యం. ఈ వాక్యములు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. 1వ వచనం. యేసు క్రీస్తు ప్రకటన. ఇది దేవుని నుండి వచ్చినది, యోహానుకు ఇవ్వబడింది. మనం తెలుసుకోవలసిన విషయాలు అందులో ఉన్నాయి. 2వ వచనం. యోహాను చూచినవన్నీ, దేవుని వాక్యమును, యేసుక్రీస్తు సాక్ష్యమును నమ్మకంగా వ్రాశాడు. 3వ వచనం. ఈ గ్రంథాన్ని చదివేవాడికి, వినేవారికి, దానిని కాపాడుకునేవారికి ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ మనకు ఒక స్పష్టమైన సందేశముంది. దేవుని వాక్యమును చదివితే, వింటే, మన జీవితములో ఆచరించితే ఆశీర్వాదం పొందుతాము. సోదరులారా, ప్రకటన గ్రంథం కేవలం భవిష్యత్తు విషయాలు మాత్రమే కాదు, మన దైనందిన జీవితానికి దేవుడు ఇచ్చిన మార్గదర్శకము. కాబట్టి మనం ఈ వాక్యములను జాగ్రత్తగా చదువుదాం, వినుదాం, పాటిద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైబిల్ అధ్యయన వీడియోల కోసం మా ఛానల్కి తోడుగా ఉండండి.